అందరూ ఊహించినట్లుగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి సంబంధించి నివేదిక ఇచ్చినప్పటికీ రాజధానికి సంబంధించి పూర్తిగా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాందే అని చెప్పిందని, దానికి అనుగుణంగానే తాము నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీంతో పాటు ముఖ్యంగా అన్ని జిల్లాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ను ఆయన ఈ సందర్భంగా అసెంబ్లీలో చూపించారు. వీటితో పాటు దాదాపు విజయవాడలోనే రాజధాని ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి, అదేవిధంగా సాంస్కృతికంగా అన్ని విధాలుగా, అదేవిధంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా సమాన దూరంలో ఉండే విధంగానే రాజధానిని ఎంచుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే విజయవాడను ముఖ్యమంత్రి రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అటు వెనకబడిన ఉత్తరాంధ్ర కానీ, ఇటు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని రాయలసీమ పరిస్థితి ఏంటి అని అనేది ఈరోజు ఓపెన్ టాక్లో చర్చించే ముందుగా దీనికి సంబంధించి ఓ ప్యాక్ చూద్దాం. ఉత్కంఠ వీడింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటుందని ప్రభుత్వం ప్రకటన చేసింది. అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తే శాసనమండలిలో మంత్రి నారాయణ రాజధాని ప్రకటన చేశారు. రాష్ట్రంలో రాజధాని రేసులో ఇతర నగరాలు ఎన్నో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గమ్మ సన్నిధిలోనే క్యాపిటల్ను ఎంచుకున్నారు. విభజన తర్వాత మరింత సున్నితమైన ఈ అంశంలో అసలు విజయవాడ దగ్గరలోనే రాజధానిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? రాజధానిగా విజయవాడకు ఉన్న అర్హతలేంటి? ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండే పట్టణం విజయవాడ. ఉద్యమాలకు పుట్టినిల్లు బెజవాడే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యమాలు బెజవాడ కేంద్రంగా నడిచాయి. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధానిగా విజయవాడ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే కమ్యూనిస్టుల కంచుకోట అయిన విజయవాడను రాజధానిగా చేస్తే వారి ప్రాబల్యం పెరుగుతుందని అప్పట్లో ఇతర పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. దీంతో అసెంబ్లీలో కేవలం ఒక్క ఓటుతో విజయవాడ రాజధాని అయ్యే భాగ్యాన్ని కోల్పోయింది. తెలుగు పత్రికలు ప్రచురణలకు కూడా విజయవాడ విలసిల్లింది. అంతేకాదు రాష్ట్రానికి రాజకీయ రాజధానిగా కూడా బాసిల్లింది. గతంలో ఒక్క ఓటుతో రాజధాని అయ్యే భాగ్యాన్ని కోల్పోయిన బెజవాడ ఇప్పుడు తాజాగా నవ్యాంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉన్న విజయవాడకు రాష్ట్రాల్లోని ఇతర నగరాలన్నీ 400 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ముఖ్య పట్టణాలను కలిపే రోడ్డు మార్గం కూడా బెజవాడకు ఉంది. దేశంలో అన్ని ప్రధాన పట్టణాలను కలిపే అతిపెద్ద రైల్వే కూడలి పట్టణంగా కూడా బెజవాడ ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కొత్త రాజధాని కోసం విజయవాడ పరిసర ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ముఖ్యంగా నూతన రాజధాని ఏర్పాటుకు ప్రధాన అవరోధంగా నిలుస్తున్న సమస్య భూమి. ఈ భూ సమస్యకు రాష్ట్ర రెవెన్యూ శాఖ పరిష్కారం కనుగొంది. దీంతో ఏపీ సర్కార్ తన మనసులోని మాటను కాగితపు రూపంలో అచ్చువేసింది. ఏపీకి నూతన రాజధాని బెజవాడ పరిసర ప్రాంతాల్లోనే నిర్మిస్తున్నట్లు ప్రకటన చేసింది. నూతన రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలలో అటవీ శాఖకు చెందిన ప్రభుత్వ భూమి దాదాపు 45,000 ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. నున్న, నైనవరం, పాతపాడు ప్రాంతాలలో 13,488 ఎకరాలు, ఇబ్రహీంపట్నం వద్ద 16,305 ఎకరాలు, కంచికచెర్ల సమీపంలో 10,500 ఎకరాలు, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో 14,768 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే వాటిలో చాలా భాగం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. దీంతో ఆ భూములను కనుక తిరిగి స్వాధీనం చేసుకోగలిగినట్లయితే భూముల కొనుగోలుకు ప్రభుత్వం పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈ కారణంగానే ప్రభుత్వం ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అంతేగాక విజయవాడకు ఆనుకునే ఉన్న గన్నవరంలో విమానాశ్రయం ఉండటం కూడా రాజధాని ఏర్పాటుకు సానుకూలంగా మారింది. అలాగే త్వరలోనే మచిలీపట్నంలో కూడా అతిపెద్ద నౌకాశ్రయం రాబోతోంది. బెజవాడ పరిసర ప్రాంతాల్లో కృష్ణానది ప్రవహించడం, పుష్కలమైన నీటి లభ్యత ఉండడం కూడా కలిసొచ్చే అంశం. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలకు కొరత లేదు. ఇప్పటికే విజయవాడ నగరాన్ని వాణిజ్య, రాజకీయ, కళా సాంస్కృతిక రంగాలకు కేంద్రంగా అభివర్ణిస్తారు. చుట్టుప్రక్కల సారవంతమైన నేల, మంచినీటి వనరులు, పుష్కలమైన పంటల కారణంగా విజయవాడ ముఖ్యమైన వ్యవసాయ వర్తక కేంద్రమైంది. చెరుకు, వరి, మామిడి పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్య కేంద్రం. దీనికి తోడు వినియోగదారుల అవసరాలను తీర్చే వర్తక, రవాణా, ప్రయాణ, విద్య, వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇక మోటార్ వాహనాల విడిభాగాలతో ఆటోనగర్, ఇనుప సామాను, గృహ నిర్మాణ సామాగ్రి, దుస్తుల తయారీ, మరికొన్ని చిన్న తరహా పరిశ్రమలు కూడా బెజవాడ కేంద్రంగా నడుస్తున్నాయి. దీంతో అధికంగా వ్యాపారం పాతనగర భాగంలోని వన్ టౌన్, కాళేశ్వరం మార్కెట్లలో జరుగుతుంది. గవర్నర్పేట, బీసెంట్ రోడ్డులు దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గృహ వినియోగ వస్తువుల వ్యాపారానికి కేంద్రాలు. లబ్బీపేట, ఎంజీ రోడ్లలోనూ మరికొన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెలిశాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా 4 జిల్లాల హోల్సేల్ వ్యాపారం విజయవాడ నుండి పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటు విజయవాడ విద్యా కేంద్రంగా కూడా బాసిల్లుతోంది. మరోవైపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపడంతో రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని నిరసనలు చేపట్టారు. మొత్తానికి నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానికి కావాల్సిన సానుకూల అంశాలన్నీ బెజవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో ప్రభుత్వం ఆ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం కూడా ప్రభుత్వ ప్రకటనను స్వాగతించడంతో విజయవాడ నూతన రాజధానిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ముందుగా చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి, ఈరోజు అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో విజయవాడ పరిసర ప్రాంతాలని రాజధానిగా చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది, స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. దాదాపు 3 నెలలుగా రాజధానికి సంబంధించి ఉన్న ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ రాజధానిగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయ రాజధాని, అదేవిధంగా రాష్ట్ర పత్రికా రంగానికి సంబంధించి కానీ, వాణిజ్య రంగానికి సంబంధించి కానీ విజయవాడ రాజధానిగా వెలుగొందింది. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి విజయవాడ రాజధానిగా రావడం ఎలా ఉంటుందంటారు? ఏ సామాజిక అంశమైనా, రాజకీయ అంశమైనా, ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య మీదనైనా దాన్ని గాలిలో ఫుట్బాల్ మాదిరిగా ఆడుకునేటువంటి రాజకీయ క్రీడ అనేటువంటి దాన్ని పక్కకు పెడితే, ఒక రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేయడం అనేటువంటి ఒక బాధ్యత, అది సాంకేతికపరమైంది, ఆర్థికపరమైంది, పౌర సమాజానికి సంబంధించినటువంటి విశాలమైనటువంటి అభిప్రాయాలని గౌరవించేటువంటి ఒక కార్యక్రమంగా తీసుకోవాలి. ఈ అన్నింటినీ కలిసి దాన్ని ప్రజలందరికీ వీలైనంత ఎక్కువ మందికి సౌకర్యవంతంగాను లాభకరంగాను ఉండేటట్టుగా చూడవలసినటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి అంశం. ఇది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే ఏ జిల్లా పార్టీ వాళ్ళు కానీ, ఏ జిల్లా ప్రజలు కానీ వచ్చి మా జిల్లాకు వద్దు, ఫలానా జిల్లాకి ఇవ్వండి అని చెప్తారని ఆశించడం ఏదైతే ఉన్నదో అది అమాయకత్వం. ఎందుకంటే రాజధానితోటే అభివృద్ధి అనేది మనకి ఇప్పటిదాకా రుజువైంది కాబట్టి, రాజధాని ద్వారా, రాజధాని చుట్టూతా, రాజధాని మీద ఆధారపడి జరిగేటువంటి డెవలప్మెంటు, గ్రోత్ ఏదైతే ఉన్నదో అది సరైంది కాదు అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. దాంతో ఆర్థికపరమైనవే కాకుండా వాతావరణానికి సంబంధించి కానీ, ఉపాధికి సంబంధించి కానీ, వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడటానికి కానీ ఇది ఏర్పడుతున్నది. అనుభవాలు మనకు హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిగా పెట్టుకున్న తర్వాత, అంతకుముందు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలును కూడా పక్కకు పెట్టేసి మొత్తం పరిశ్రమలు కానీ, విద్యా సంస్థలు కానీ, హాస్పిటళ్ళు కానీ, రాజకీయ కేంద్రంగా కానీ ఇది కొనసాగుతూ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రాంతీయ అసమానతలు బాగా పెరిగిపోయి ఇప్పుడు ఒక రాజధాని ఏర్పడటం అంటే ఇక మొత్తం హైదరాబాద్ మాదిరిగానో, బెంగళూరు మాదిరిగానో, లేకపోతే మద్రాసు మాదిరిగానో
ఇక్కడికే అంతా కేంద్రీకృతం అవుతుంది. ఇక్కడ మనం కనుక దీని మీద అశ్రద్ధ వహించినట్టయితే, మనకు రావాల్సినటువంటిది రాకుండా పోయినట్టయితే మనకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక అజంప్షన్ తోటి కొంత అశాంతి వస్తున్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ, ఈ విషయంలో మేము మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 1953లోనే మేము విజయవాడలో అప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడ రాజధానిగా ఉండాలని మా పార్టీ తరఫున తీర్మానం చేయడం జరిగింది. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది తాత్కాలికంగా పెట్టేటువంటి రాజధానే కాబట్టి విజయవాడలో పెట్టి, ఆ కృష్ణా జిల్లాలో పెట్టి కమ్యూనిస్టులకు కంచుకోట అయినటువంటి ప్రాంతంలో ఇది ఎందుకు పెట్టాలి అనే ఉద్దేశంతో కర్నూలులో పెట్టి అది తాత్కాలికమైనటువంటి రాజధానిగానే పెట్టి అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని మనం పరిశీలించి చూసినట్టయితే ఆనాడు 1953 యొక్క ప్రొసీడింగ్స్ అన్నింటినీ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే కర్నూలు అనేటువంటిది ఒక తాత్కాలికమైనటువంటి రాజధానిగా మాత్రమే అప్పుడున్నటువంటి పెద్దలందరూ కూడా అభిప్రాయపడి పెట్టి తర్వాత హైదరాబాద్కి తీసుకురావడంలో అందరికీ ఏకాభిప్రాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయవాడ అనేటువంటిది ఎందుకు పెట్టాలి, కర్నూలులో కానీ లేకపోతే అనంతపురంలో కానీ లేకపోతే తిరుపతిలో కానీ లేకపోతే ఒంగోలులో కానీ ఎందుకు పెట్టకూడదు అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మనం అందరికీ సమానమైన సాధారణంగా ఒక రాజధాని ఏర్పడేదానికోసంగా ఒక 7-8 పాయింట్స్ని సెలెక్ట్ చేయాలి. కనెక్టివిటీ ఎలా ఉంటుంది చెప్పారు. ఈరోజు సభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ నోట్లో దాదాపు అన్నిటికీ సమదూరంలో ఉండడము, ముఖ్యంగా ఆర్థిక సమదూరం ఉండటమే కాదు, కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కానీ, నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, వీటన్నిటికీ ఇతరత్ర ప్రజలందరికీ సమానమైనటువంటి దూరంలో ఉండటంలో కానీ, కాస్మోపాలిటన్ కల్చర్కి కావాల్సినటువంటి సెటప్ ఉండటం కానీ, వీటన్నిటినీ ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక రాజధాని పట్టణానికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలని నిర్వచించి పెట్టారు. ఆ నిర్వచించబెట్టినటువంటి అన్ని లక్షణాలు 100% సరిపోయేటువంటి ఏ నగరం ఉండదు సహజంగానే. అయితే ఎక్కువ భాగంగా ఉన్నవంటి వాటిలో ఎక్కువ భాగంగా ఆ క్రైటీరియాని ఏ ప్రాంతం, ఏ నగరం, ఏ జిల్లా మీటౌట్ అవుతుంది అనేటువంటి దాన్ని పరిశీలన చేసినప్పుడు మిగతా అన్ని ప్రాంతాల కంటే అన్ని ప్రాంతాలకి కొన్ని ప్రత్యేకతలు, కొన్ని హక్కులు, లేదా కొంత చరిత్ర, కొంత వారసత్వం ఏదైతే ఉంటే ఉండదు, దాన్ని గౌరవించవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కానీ విజయవాడే అన్నిటికీ ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉండేటువంటి అవకాశం. తిప్పారెడ్డి గారు చెప్పండి, ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాలని రాజధానిగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు శాసనసభలో. మీ స్టాండ్ ఏంటి? శివరామకృష్ణన్ కమిటీ అది ఎక్స్పర్ట్ కమిటీ, అది ఎస్ఆర్సీలో సెక్షన్ 6 ప్రకారము ఒక మ్యాండేటరీ స్టాట్యూటరీ బాడీ, అది నిపుణులతో కూడుకున్నటువంటి యొక్క ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఆ శివరామకృష్ణన్ కమిటీ యొక్క ఆ కమిటీ రిపోర్ట్స్ మీద కనీసం అసెంబ్లీలో టేబులింగ్ చేయకుండా, దాని మీద చర్చ జరగకుండా, విచ్ ఈజ్ బెస్ట్, దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఒక ప్లేస్ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికి కూడా చివరిగా రాజధాని అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం అని చెప్పినట్లు ఇందులో ముఖ్యమంత్రి ఓకే, ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండొచ్చు విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది సెంటర్ అని చెప్తున్నారు, దానికి కాదనడం లేదు. అయినప్పటికీ ఈ హడావిడిగా నిర్ణయం 28వ తేదీ తీసుకున్నారు, 1వ తేదీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, ఇంత హడావిడిగా ఈరోజు నిర్ణయం జరిగిపోయారు. అంటే వేరే ప్రాంతాల్లో ఒత్తిళ్లు అలజడులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఇది ఆయన హడావిడిగా ఏదన్నా ఒక ప్రెజర్తో ఒత్తిడి మీద తీసుకున్న నిర్ణయమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే విజయవాడను క్యాపిటల్గా నిర్ణయించకూడని విషయాల్లో అననుకూలతలు ఎక్కువ చెప్పాడు శివరామకృష్ణ కమిటీలో. అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ, ఇప్పటికే రేట్లు 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఎకరాకు పోయాయి. అసలు దట్ ఈస్ ద రైస్ బౌల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. అది పచ్చని పొలాలను నాశనం చేస్తాం, ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది, పర్యావరణానికి హాని జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అందులోనూ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా నీకు వచ్చి అక్కడ వచ్చి భూకంపం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంటే ఆడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. ఈ సాయిల్ టెస్టింగ్ చేస్తే
ఇవన్నీ అనానుకూలతలు ఉండడం వల్ల ఏ దీని మీద బేసిస్ మీద పెట్టారో లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, ల్యాండ్ పూలింగ్ చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది అని చెప్పి. ఇన్ని అనానుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని వర్గాలకు తొలగి ఇది తీసుకున్న నిర్ణయం మేము భావిస్తున్నాం. మేము ఏమనుకుంటున్నామంటే రాయలసీమలో అంటే అప్పుడు 1953లో కర్నూలు రాజధాని సాక్రిఫైస్ చేసాం రాయలసీమ. అలాంటి రాయలసీమకు ఈరోజు న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అంటున్నారు కనెక్టివిటీ ఈజ్ ఓకే. ఇప్పుడున్నటువంటి ఒక 21st సెంచరీలో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ 4 ట్రాక్ రోడ్స్ బుల్లెట్ ట్రైన్స్ అన్నీ వస్తున్నాయి. నీకు ఎక్కడ ఉన్నప్పటికి కూడా 400 కిలోమీటర్లు ఒకవేళ తిరుపతి కోస్టల్కు మధ్యలో వెంకటగిరికి మధ్యలో కూడా క్యాపిటల్ పెట్టించాడు, కర్నూలు పెట్టిండొచ్చు. డజంట్ మేక్ వెరీ బిగ్ డిఫరెన్స్ నీకు. ఎందుకంటే కన్నా నీకు ఎవ్రీడే క్యాపిటల్కి పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏమైపోయింది, హైదరాబాద్ని ఎగ్జాంపుల్గా చూసిన తర్వాత ఒకసారి రాజధాని వచ్చిన తర్వాత ఆ ప్రాంతమే డెవలప్ అవుతుంది, మిగతా ప్రాంతాలు నిరాదరణకు గురవుతాయి అనేది పబ్లిక్ పర్సెప్షన్. దానివల్ల మేమేమనుకుంటున్నామంటే ఇక ఆల్రెడీ విజయవాడ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. డెవలప్డ్ ఏరియాలో మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఈ రాయలసీమ కానీ ఆడ ఉత్తరాంధ్రలో కానీ మీరు విస్మరించడం అంటే డెఫినెట్గా నీకు ఆర్థిక అసమానతలు ఇంకా పెరిగిపోతాయి. డెఫినెట్గా నీకు రీజనల్ డిఫరెన్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దీనికి ఆల్రెడీ ఆయన బీజం వేస్తున్నాడు. ప్రత్యేక రాయలసీమ కావచ్చు, ప్రత్యేక ఉత్తరాంధ్రకు కూడా దానికి బీజం వేస్తాడు. అవన్నీ లేకుండా కూలంకషంగా చర్చించి చాలా విశాలంగా కొద్ది రోజులు అసలు ముందు మామూలుగా టెంపరీ క్యాపిటల్ తీసుకోవడానికి 5 days చర్చించారు. అది ఆ తర్వాత క్యాపిటల్ అనేది చాలా పెద్ద నిర్ణయం. ఇంత పెద్ద నిర్ణయాన్ని ఇంత హడావిడిగా కొన్ని వర్గాలకు తొలగి కార్పొరేట్ సమస్యలకు తొలగి నిర్ణయం తీసుకున్నారని మేము భావిస్తున్నాం. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇది దుర్దినం కూడా మాకు. తిప్పారెడ్డి గారు, విజయవాడ రాజధాని ప్రకటన నేపథ్యంలో ఓపెన్ టాక్లో స్పందించడానికి విజయవాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ విజయవాడ ప్రజల స్పందన చూద్దాం. ముందుగా విజయవాడ నుంచి మా ప్రతినిధి వేణు విజయవాడ ప్రజల స్పందన అందిస్తారు. వేణు, విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల విజయవాడ ప్రజల స్పందన ఎలా ఉంది? అజిత, విజయవాడ ప్రజలు స్పందన గురించి మాట్లాడుకుంటే మనం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ని చూడాల్సిందే. విజయవాడలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. విజయవాడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కావడంతో యువకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. వీరందరూ చెప్తున్న మాట ఒకటే, ఖచ్చితంగా విజయవాడ అన్ని ప్రాంతాలకు మధ్యస్థంగా ఉంటుంది, సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. అలాగే చాలా కాలంగా అవకాశాల కోసం వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళాం, అయితే ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా మేము ఇక్కడే మా అభివృద్ధిని మేము పాముకుంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజధాని విజయవాడకు వచ్చింది కదా, మరి ఈ రాజధాని విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? యాక్చువల్గా 1953లోనే మన విజయవాడ ఒక ప్రత్యేకమైన స్టేట్గా అప్పుడే మనకు అవ్వాల్సింది. కొన్ని రాజకీయాల కుట్రాల వల్ల, కుతంత్రాల వల్ల అప్పుడు కొంత ఇది వల్ల అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడైనా ఒక సమర్థవంతమైన నాయకుడిని మనం ఎన్నుకోవడం వల్ల మన విజయవాడ వాళ్ళ ఒక ప్రత్యేకమైన స్టేట్గా ఏర్పడింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వచ్చిన అవకాశాన్ని కూడా మనం విడుచుకోకుండా దీన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి యువకులమే కాదు అందరూ ఎంతో సహాయకులు ప్రయత్నిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. రాయలసీమ వాళ్ళు కొంచెం గొడవ చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఏ విధంగా నచ్చ చెప్తారు? అంటే గతంలో హైదరాబాద్లో కూడా నిరాదరణకు గురయ్యామన్న వాదన తీసుకొస్తున్నారు, ఇప్పుడు కూడా అలాగే అయితే విజయవాడ అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. సో వారికి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా రాయలసీమ వాళ్ళు బాధపడాల్సింది ఏమీ లేదండి. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ కూడా చాలా మనకి అసైన్డ్ భూమి, అసైన్మెంట్స్ చాలా ఉన్నాయి. మనకి పంట పొలాలే కాదు, మీరు నొన్న న్యూజిలాండ్ అటు సైడ్ చూసుకుంటే చాలా మనకి అసైన్డ్ భూములు కానీ నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రత్యేకంగా మనకి 13 జిల్లాలకు సంబంధించింది కేంద్రం అని చెప్పి అందరికీ తెలుసు. ఒక చెన్నై వెళ్ళాలన్నా, మెడ్రాస్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలన్నా సరే ఇదే మనకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి మీకు సెంట్రల్గా ఉంటుందని మేము భావిస్తున్నామండి. మొత్తానికి మనం చూడొచ్చు అజిత, ఖచ్చితంగా విజయవాడను రాజధాని చేయడం అనేది సరైన నిర్ణయం అని విజయవాడ యువత భావిస్తున్నారు. అలాగే ఒక విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు, 35,000 ఎకరాలు అటవీ భూమి ఉంది. అటవీ భూమి కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉంది. ఇక్కడ అటవీ అనేది ఏముండదు, అప్లాండ్స్గా మనం పిలుచుకోవచ్చు. విజయవాడకు అతి సమీపంలోని నూజువీడు వెళ్ళే దారి ఇది. శివరామకృష్ణన్ ఏదైతే సూచించిందో VGTM కూడా పరిధికి బయట ఈ రాజధానిని ఏర్పాటు చేయాలని, ఖచ్చితంగా ఈ ప్రదేశం అంతా కూడా
టీజీటీఎం ఉడా పరిధికి బయటే ఉంటున్న నేపథ్యం ఇది. సో ఇక్కడ వారందరూ కూడా శివరామకృష్ణన్ నివేదికను స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా శివరామకృష్ణన్ చెప్పిన ఒక పాయింట్, నీటి వనరులు ఎక్కువగా ఉన్న చోటనే రాజధాని ఏర్పాటు చేయాలన్న చెప్పిన నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రకాశం బ్యారేజ్, పులిచింతల వంటి ఉన్న నేపథ్యంలో 180 కిలోమీటర్ల మేర వీరు కారిడార్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్న పరిస్థితి. వేణు, మరికొంతమంది ప్రజలతోటి అక్కడ విజయవాడ స్థానికులతోటి మాట్లాడించే ప్రయత్నం చేయండి వేణు. ఖచ్చితంగా ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు విజయవాడ రాజధాని అవడం పట్ల? మన విజయవాడ రాజధాని అవడం సమర్థవంత నాయకులు ఎన్నుకున్నామండి. దీనికి మొత్తం కారణం మన సీఎం చంద్రబాబు నాయుడు, డేరింగ్ డాషింగ్ ముఖ్యమంత్రి. ఇలాంటి వాళ్ళు ఇంకా రారండి ఎక్కడ. చాలా వరకు చూడొచ్చు చంద్రబాబు నాయుడు తొందరగా నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎటువంటి పరిణామంగా చూస్తున్నారు? యువత ముఖ్యంగా ఏ విధంగా స్పందిస్తుంది రాజధాని విజయవాడకు రావడం పట్ల? ఈరోజు విజయవాడ నగరంగా మనం చూసుకుంటే ఈ రాజధానిగా ప్రకారంగా మనం ఈ విజయవాడ ఇవ్వడానికి ముఖ్యంగా వచ్చేసరికి విజయవాడలో మచిలీపట్నం పోర్టు దగ్గరగా ఉంది, అదేవిధంగా ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. మనం ఈ రెండు చూసుకుంటే ముఖ్యంగా మచిలీపట్నం పోర్టుని తీసుకుంటే ఈరోజు ఆయిల్ రిఫైనరీ, ఈ రెండు చూసుకుంటే ఆయిల్ రిఫైనరీ పద్ధతి అనేది చాలా ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతిగాంచింది. అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన మచిలీపట్నంలో పెడతామన్నారు. దానికి ముందుగా మనం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వెటర్నరీ కాలేజ్, అది వెటర్నరీ విశ్వవిద్యాలయం ఎక్కడా లేదు. అదేవిధంగా మన ఏపీలో వెటర్నరీ విశ్వవిద్యాలయం పెట్టాలంటే మన గన్నవరం వెటర్నరీ కాలేజీలో తప్పితే ఇంకెక్కడ పెట్టడానికి వీలు లేదని మనం కరాఖండిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే నాయకులు ఎంతవరకు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించారనుకోవచ్చు. విజయవాడ రాజధాని కావడంతో చాలా మంది ఆరోపిస్తున్నారు ఇక్కడ వాళ్ళు కొంత మభ్యపెట్టి రాజధాని తీసుకొచ్చారు. దీనిపైన యువత ఏ విధంగా స్పందిస్తారు? మభ్యపెట్టడానికి ఇక్కడ ఏం లేదండి, మాయ చేయడానికి ఏం లేదండి. ఎప్పుడైతే టీడీపీ పార్టీని ప్రజలందరూ ముక్క గంటంతో ఎన్నుకున్నారో ఆ రోజున ఇక్కడ ఎంపీ గారు అయితే కేసీఆర్ నాని గారు అయితేనేమి, మన మినిస్టర్ గారు దేవినేని ఉమ్మ గారు అయితేనేమి, అలాగే బోండా ఉమ్మ గారు అయితేనేమి కరాఖండిగా చెప్పారు ఈ మన యొక్క విజయవాడ అన్ని విధాలుగా అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని. ఇక్కడ మభ్యపెట్టడానికి మాయ చేయడానికి ఏమీ లేదండి. ప్రజలందరూ చూస్తున్నారు. మనకు అన్ని విధాలుగా అన్ని రకాల సౌకర్యాలకు కూడా దగ్గరగా ఉంది. పోర్ట్ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి, రైల్వే స్టేషన్, ఏషియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న మన రైల్వే స్టేషన్, అన్ని విధాలుగా దీని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లాగా ఇక్కడ ఎవరు రావద్దు చెయ్యొద్దు అని చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదండి. అన్నదమ్ముల్లా మేము అందరం బాగానే కలిసి ఉన్నాము. ఎవరో బయటోళ్ళు తెలిసి తెలియక పెట్టే చిచ్చుల వల్ల అన్నదమ్ములుగా ఉన్న మనం విడిపోవడానికి కూడా ఇప్పుడు ట్రై చేయొద్దని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అదితా చూడొచ్చు, ఖచ్చితంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం తిప్పికొడతామని కూడా విజయవాడ ప్రజలు ఒక ముక్త కంఠంతో కూడా చెప్తున్న పరిస్థితి అజిత. ఓకే, థ్యాంక్ యూ వేణు. విజయవాడ ప్రజల స్పందన మాకు అందించినందుకు. ఇక మొత్తం మీద 1953లో కేవలం ఒక్క ఓటుతోటి రాజధాని అయ్యే అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయిన విజయవాడ ఇప్పుడు శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అయ్యే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక దశరథ రామరెడ్డి గారు చెప్పండి, చూసాం విజయవాడ ప్రజల స్పందన చూసాం, అదేవిధంగా ఈరోజు ప్రకటన చూసాం. ప్రకటన సందర్భంగా మిగిలిన జిల్లాలకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కానీ అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ప్రతి జిల్లాలో కూడా ఎలాంటి అభివృద్ధి చేపట్టనున్నామనేది ముఖ్యమంత్రి ఒక బ్లూ ప్రింట్ ఈ సందర్భంగా ఇచ్చారు. ఏమంటారు మీరు? ముందుగా విజయవాడ ప్రాంత ప్రజల స్పందనకు స్పందించడానికంటే ముందుగా ఈరోజు రాయలసీమకు చెందిన ప్రధాన పక్ష నాయకుల సాక్షిగా, రాయలసీమకు చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుల సాక్షిగా రాయలసీమ ఈరోజు ద్రోహానికి గురైంది అన్నది మాత్రము రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము నిర్విఘ్నంగా చెప్తూ ఉన్నాం. ఈరోజు ఇలాంటి ద్రోహాలు రాయలసీమకు తరతరాలుగా జరుగుతూ ఉన్నాయి. 1953లో రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో కూడా దానికి నేపథ్యం, ఒక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి జరిగిన నేపథ్యం కూడా మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడానికి శ్రీబాగ్ ఉడంబడిక అనేది ఒకటి జరిగింది. 1937లో జరిగిన ఆ శ్రీబాగ్ ఒప్పందంలో కూడా రాష్ట్ర రాజధానిని రాయలసీమకి ఇస్తాం లేదా హైకోర్టుని ఇస్తాం, ఏది కావాలంటే అది తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాయలసీమకు అవసరమైన నీటి కేటాయింపులన్నీ, రాయలసీమ అవసరాన్ని అన్నీ తీర్చిన తర్వాతనే మేము ఏ ప్రాజెక్ట్స్ అన్నా కట్టుకుంటామని చెప్పిన సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు రాయలసీమ సిద్ధమై పోరాడి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు 53లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు అంటే శాంక్షన్ అయిన ప్రాజెక్టును కూడా కోల్పోవడంతో అంటే తీవ్రమైన ద్రోహానికి 1953లో గురి అయింది. 1956లో విశాలాంధ్రప్రదేశ్ ఏర్పడుతున్న సందర్భంలో హొస్పేట డ్యామ్ను కూడా కోల్పోవడం జరిగింది. అంటే ఒక హొస్పేట డ్యాము కోల్పోవడం వల్ల మీరు ఈరోజు ఒక గూగుల్ సెర్చ్లో నుండి పైన చూస్తే అటు బళ్ళారి ఇటు
కర్నూలు బార్డర్ మీరు పైనుండి చూస్తే అటువైపు పచ్చగా ఇటువైపు ఎండిపోయిన ప్రాంతం మీకు క్లియర్గా కనపడుతుంది. అది కళ్ళకు కనపడుతున్న నగ్న సత్యం అది మీరు ఈరోజు చూస్తే. 56లో రాష్ట్ర రాజధాని కోల్పోయాం. ఈరోజు 56లో ఆంధ్రకున్న రాజధాని ఈరోజు విజయవాడకు రాజధాని వచ్చింది అంటే దానికి అంత ముఖ్యమైన కారణము ఈరోజు రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకత్వ లోటు అనేది నిర్విధంగా మేము చెప్తున్నాం. ఈరోజు రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకత్వం ఏ పార్టీ అయినా కానివ్వండి, అది తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, సిపిఐ పార్టీ కానివ్వండి, సిపిఎం పార్టీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే ఈరోజు మీరు కర్నూలు రాజధాని రాయలసీమ హక్కు అనేది దాన్ని వినిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు వీళ్ళందరూ కూడా. ఈరోజు కేసీఆర్ గారు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న అనేక సంఘాలు, తెలంగాణలో ఉన్న సంఘాలన్నీ కూడా ఆ హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి వారు సాధించుకున్న సందర్భంలో అంటే 56కు ముందున్న తెలంగాణను సాధించుకున్నారు. కోస్తాంధ్ర ప్రాంతం వాళ్ళు రాష్ట్ర విభజన బిల్లులోనే పోలవరంను సాధించుకున్నారు, పోలవరం మండలాలను సాధించుకున్నారు. అంటే ఎంతో విఘ్నతతో అక్కడ ఉన్న రాజకీయ నాయకత్వం అంతా పనిచేస్తున్న ఈ సందర్భంలో రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకత్వం అంతా కూడా పూర్తిగా విఫలమైందని చెప్పడానికి నేనేం సంశయపడ్డాను. దశరథ రామరెడ్డి గారు, పోలవరాన్ని సాధించుకోవడం రాష్ట్ర విభజన సందర్భంగా అప్పుడు చూస్తే ముఖ్యమంత్రి మీ రాయలసీమకు చెందిన వ్యక్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు దాదాపు రాష్ట్ర సుదీర్ఘ చరిత్రలో ఎక్కువ కాలం రాయలసీమకు సంబంధించిన ముఖ్యమంత్రులే ఉన్నారు. అయినా కానీ రాయలసీమకు అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. అంటే మాకు ఒక ఇబ్బంది తగ్గించారనుకుంటున్నామా యాక్టివిస్టులు అందరికీ కూడా. చరిత్రలో ఏం జరిగింది అని చెప్పడానికి మేము అనేక పుస్తకాలు చదవలసి వచ్చింది. ఈరోజు ఆ పుస్తకాలు ఏం లేకుండానే ప్రజల కళ్ళ ముందు రాయలసీమ నాయకత్వం ఏ విధంగా నిర్వర్తించిందో, కార్యక్రమం నిర్వర్తించిందో ప్రజలందరికీ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోతూ ఉంది. ఈరోజు ఒక డిమాండ్ను 1956కు ముందు కర్నూలు రాజధాని అని చెప్పే డిమాండ్లో కూడా రాయలసీమ ఉన్న రాజకీయ నాయకత్వం అంతా విఫలమై వినుకొండ దొనకొండ అంటూ ఒక పటిష్టమైన ఒక నిర్ణయాన్ని ప్రకటించలేకపోవడం వల్ల కూడా మేము పూర్తిగా రాయలసీమ రాజకీయ నాయకత్వం విఫలమైంది. ఈరోజు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్లో కూడా చెబుతూ కూడా ఇక్కడ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం ఉంది, ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా ఒక రాజధానిలో వికేంద్రీకరణ జరగాలి, అనేక డైరెక్టరేట్స్ చేయాలన్నప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంది. అధికార కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అని. మంచిదే, అధికార కేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నప్పుడు మీరు ఏం చేశారు? ఈరోజు అధికార కేంద్రీకరణకేమో మీరు అన్ని విజయవాడని చెప్తున్నారు, అభివృద్ధి వికేంద్రీకరణకు మీరు ఏం చేస్తున్నారు? అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అంటే రాయలసీమ అభివృద్ధి కోసం మీరు ఈరోజు పాటుపడవలసిన అవసరం ఉంది. ఈరోజు రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ను మీరు కోస్తాతో ఉన్న ఇరిగేషన్తో కంపేర్ చేస్తే కోస్తా ప్రాంతంలో ఉన్నంత శాతం ఇరిగేషన్ రాయలసీమలో ఇచ్చి ఉంటే ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రజలు 8,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనంగా పంట ఉత్పత్తి చేసుకునేవాళ్ళు. ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు మార్కెట్స్ ద్వారా వచ్చుండేది. అంటే ఆర్థికంగా, సామాజికంగా రాయలసీమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది. అది కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకొక నెపం వేస్తున్నారు, శాంతి భద్రతల సమస్య రాయలసీమలో ఉంది అని. అంటే ఇది తీవ్రమైన నెపం రాయలసీమ మీద వేస్తున్నారు. శాంతి భద్రతల సమస్య ఎందుకు వచ్చింది? ఆర్థికంగా ఏ రోజు అయితే రాయలసీమ వెనకబడిపోయిందో, సామాజికంగా ఏ రోజు వెనకబడిందో, పరాధీనంగా వేరే వాళ్ళ మీద ఆధారపడడం జరగడం వల్ల శాంతి భద్రతల సమస్య ఈరోజు వస్తోంది. మీరు ఆర్థికంగా రాయలసీమను అభివృద్ధి చేయకుండా శాంతి భద్రతల సమస్యను మీరు సాల్వ్ చేయలేరు. దానికోసం మీరు అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నప్పుడు మీరు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు పోలవరంలో మిగిలే 45 టీఎంసీలు రాయలసీమకి ఇస్తామని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? దుమ్మగూడెం ఇరిగేషన్ గురించి మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్లో కదా. ముందుగా కటారి గారు చెప్పండి, ఈరోజు విజయవాడ రాజధానికి సంబంధించి విజయవాడ ప్రకటన తర్వాత మీ స్పందన ఏంటి? మీరు అన్నట్టు గత 3 నెలలుగా ఉన్నటువంటి ఒక ఉత్కంఠ, ఒక సస్పెన్స్ అనండి, ఉత్కంఠ అనండి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతం ఇవ్వటం అనండి, వీటన్నిటి కూడా ఒక తెరదించినట్టే. సరే, అయితే వారు చెప్పినట్టుగా నిర్ణయం, శివరామకృష్ణ కమిటీ నిర్ణయం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కొన్ని ఆప్షన్సే ఇస్తున్నాం, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా నిర్ణయం అని చెప్పుండొచ్చు. కానీ ఈ విషయం కదా, ఏ విషయంలో రాష్ట్ర అధికారంలో ఉన్న పార్టీది అంతిమ నిర్ణయం. కానీ మీరు ఏ రీతిగా వ్యవహరించారు, ఈ అంశాన్ని డీల్ చేయటంలో ఏ రీతిగా వ్యవహరించారు, విద్వేషాలు రగలకుండా అందరినీ సంతృప్తిపరుస్తున్నాం, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న నమ్మకం కలిగించారా లేదా ప్రజలకు అన్నది కీలకం. ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు చూసినా కూడా అంటే ఎంత అవహేళనగా, ఉదాహరణకి దొనకొండ గురించి లేకపోతే మరికొన్ని ప్రాంతాల గురించి గతంలో అనేక సందర్భాలు ప్రపంచంలో ఎవరు చెప్పినా రాజధాని అన్నప్పుడు ప్రభుత్వ భూమి
ఎక్కడ ఎక్కువ విస్తారంగా దొరుకుతుందో దాన్ని ప్రాతిపదిక తీసుకోమని చెప్తాం. సరే మీరు అది కాదు, మీరు విజయవాడ తీసుకోవడానికి అభ్యంతరం ఎవరు చెప్పే అవకాశం లేదు. కానీ ఆ పారామీటర్ని మీరు పక్కకు పెట్టేసేసి దొనకొండలో పెట్టమని ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకో అడవిలో పెడితే 1,00,000 ఎకరాలు దొరుకుతాను అంటే కించపరిచే రీతిలో రాయలసీమ ప్రాంతాన్ని కానీ రాయలసీమలో అనుకొని దక్షిణ భాగమైన ప్రకాశం జిల్లాలో ఉన్న భాగాన్ని కానీ కొంత అది రాయలసీమ అంటే శాంతి భద్రతలు లేవని ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి ఎన్నుకుంది, మీరు అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తారు, రాయలసీమలో శాంతి భద్రతలు లేకపోతే శాంతి భద్రతలు అలాగే వదిలేస్తామని కాదు. ఇది మొదటిది. రెండవది, సరే రక్షణ పరంగా మిగతా అంశాలు పక్కకు పెడితే విజయవాడ ఆల్రెడీ కంజెస్టెడ్గా ఉన్నటువంటి ప్రాంతం. విజయవాడలో పెట్టడానికి మేము అభ్యంతరం చెప్పట్లా. వ్యవహరించిన తీరు ఇవాళ శివరామకృష్ణ కమిటీ నివేదిక వచ్చింది. ఆ నివేదిక మీద అక్కడ ఉన్నదే 2 పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు లేవు, లేకపోతే ఇతర పార్టీలు ఏమీ లేవు. అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ ఉన్న వైకాపా పార్టీ చర్చించకుండానే కొంత ముందు చర్చ చేసి రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ మీద మనం చర్చిద్దాం, అంతిమంగా మీ సలహాలు ఇవ్వండి, మేము నిర్ణయం చేస్తామంటే అభ్యంతరం. ముందు మీరు ప్రకటన చేసేసి మీరు ముహూర్తాలు చూసుకొని ముహూర్తం ప్రకారం నేను ఒక ప్రకటన చేస్తాను, ఆ ప్రకటన మీద మీరు మాట్లాడిన రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం అది కూడా కొంత అవహేళనగా, అది ఏ పార్టీ అనే కావచ్చు. ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు కొంత అభ్యంతరకరంగా, అంటే ప్రతిపక్షాలను కించపరిచే రీతిలో మాట్లాడటం కానీ ప్రాంతాలని వెనకబడ్డ ప్రాంతాలని అవహేళన చేసే రీతిలో కానీ ముఖ్యమంత్రి గారి ప్రసంగం సరే ఇది పూర్తిగా గర్హిణీయం. సరే ఇక వరాల గురించి చూస్తే ఈయన బడ్జెట్ ఇప్పటికే 16,000-17,000 కోట్ల డెఫిసిట్లో ఉంది. ప్రకటనలో అసలు మన హైవేల దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి, ఎయిర్పోర్టుల దగ్గర నుంచి, పారిశ్రామిక వాడల దగ్గర నుంచి, విద్యా సంస్థల దగ్గర నుంచి ఆయన చేయని ప్రకటన లేదు. జిల్లాల మీద వరాల జల్లు కురిపించారు. మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ తెస్తారు? ఈయన వేసిన బ్లూ ప్రింట్ అది బ్లాక్ అండ్ వైట్లోకి ఎప్పుడు వస్తుంది? ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు అంటే ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించి. ఎందుకంటే ఎందుకు ఇంతగా ప్రజలు కదిలారంటే ఒకటి కీలకమైంది, చంద్రబాబు గారి పరిపాలన గతంలో చూశారు. హైదరాబాద్నే రాజధానిగా ఆయన ఎట్లయితే ఒక సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాడో, ఇప్పుడు ఎక్కడైతే మళ్ళీ రాజధాని అంటారో ఆయన దృష్టి అక్కడే ఉంటుంది అన్నది ప్రజలకు ఒక భయం. ఆ భయాన్ని నిజం చేసే రీతిలో రాజకీయంగా వాళ్ళకి దాదాపు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ విజయవాడనే. కటారి గారు ఇదే అంశం మీద స్పందించడానికి టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. లింగారెడ్డి గారు చెప్పండి, ఈరోజు విజయవాడ రాజధాని సందర్భంగా దాదాపు చర్చ జరగకుండా ఏకపక్షంగానే ప్రకటించారు అని అనేది ఇక్కడ ఓపెన్ టాక్ లో ఉన్న గెస్ట్లు అంటున్నారు. మీరేమంటారు దీని మీద? ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా. చెప్పండి. ఇప్పుడు శాసనసభ యొక్క అవసరానికి కానీ శాసన వ్యవస్థ యొక్క ప్రాముఖ్యాన్ని కానీ దాన్ని అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఇది మంత్రివర్గం తీసుకునేటువంటి నిర్ణయం తప్ప శాసనసభలో ఏదో బిల్లు పెట్టో లేకపోతే తీర్మానం చేసో దానిపైన చర్చ జరిపో నిర్ణయం తీసుకోవడం కాదు. ఇది ఇట్ ఈస్ ప్రిరాగేటివ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది మంత్రివర్గానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా వాళ్ళకు ఉండేటువంటి అధికారం అది. కానీ లింగారెడ్డి గారు గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చ జరగాలి, ఇది అందరితో కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం, అన్ని ప్రాంతాలతో కలిసి అని అన్నారు. కానీ ఈరోజు రాజధాని విషయంలో మాత్రం అది కాదంటున్నారు. రెండింటి మధ్య, ఈ 2 స్టాండ్స్ మధ్య వైరుధ్యం లేదా? ఇక్కడ మేము గతంలో చెప్పింది బిల్లు పైన చర్చ జరగాలని చెప్పినాం. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పైన చర్చ జరగాలని చెప్పినాం. ఎప్పుడైనా కూడా బిల్లు పైన మొదట చర్చ జరుగుతుంది, చివరిలో ఓటింగ్ కానీ లేకపోతే ఏకగ్రహం కానీ జరుగుతుంది. కానీ ఇక్కడ బిల్లు కాదు, ఇది బిల్లు కాదు, అసెంబ్లీలో తీర్మానం కాదు. బిల్లు అయినా తీర్మానమైనా దానిపైన ఏకగ్రీవంగా కానీ మెజారిటీతో కానీ చర్చ జరిగి తీర్మానాలు చేయడం జరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ శాసనసభలో చేసింది ఒక ప్రకటన. ఈ ప్రకటన ప్రభుత్వం చేసిన తర్వాత ఆ ప్రకటన పైన ఏదైనా క్లారిఫికేషన్స్, ఏదైనా వివరణలు ప్రభుత్వం నుంచి కోరేటువంటి హక్కు మాత్రమే సభ్యులకు, ప్రతిపక్ష పార్టీకి ఉంది తప్ప ఆ ప్రకటన చేయకూడదని కానీ రాజధాని ఎక్కడో నిర్ణయించేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదని కానీ చెప్పడానికి వీలు లేదు. వాళ్ళకు అసెంబ్లీ వ్యవహారాలపైన వాళ్ళకు అవగాహన లేదు, ఒక పట్టు లేదు. వాళ్ళు ఓటింగ్ పెట్టమంటున్నారు, చర్చ అంటున్నారు, తీర్మానం అంటున్నారు. ఇది కాదు ఇది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు అసెంబ్లీలో చర్చలు దేనిపైన జరుగుతాయి? ఏదైనా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు వేస్తే సభ్యులకు ప్రభుత్వం సమాధానం చెప్తుంది. బిల్లు పైన చర్చ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది, తీర్మానం పైన జరుగుతుంది. కానీ ఇది ఏమి కాదు. ఇది కేవలం ప్రభుత్వము
మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శాసనసభలో ప్రకటించడము, ఆ ప్రకటన పైన వివరాలు కోరేటువంటి వివరణ అడిగేటువంటి హక్కు మాత్రమే ప్రతిపక్షానికి ఉంది తప్ప దానిపైన చర్చించి తీర్మానం చేసి మెజార్టీ మరి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి మరి అధికారం ప్రతిపక్ష పార్టీకి లేదు. ఇందాక మిత్రులు చెప్పినారు రాయలసీమలో రాజధాని పెట్టాలను, రాయలసీమకు నష్టం జరుగుతుందని చెప్పి, లేదా రాయలసీమ పైన చంద్రబాబు నాయుడు గారికి ఏదో ప్రేమ లేనట్లు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ తెలుగు గంగ ఇచ్చింది, కేసు కెనాల్ మోడరైజేషన్ చేసింది, మరి కేసు కెనాల్కు కృష్ణానది జలాలను ఇచ్చింది, ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ ఇచ్చింది కేవలం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని గమనించాలా. మరి ఈ ప్రతి జిల్లాకు కూడా అంటే కేంద్రం పరిపాలనా కేంద్రంగా మాత్రమే విజయవాడను నిర్ణయించి అభివృద్ధి విషయంలో, మరి మౌలిక సదుపాయాల విషయంలో, విద్య విషయంలో, ఉపాధి విషయంలో, ఉపాధి కల్పన విషయంలో, పేదరిక నిర్మూలనలో కానీ, మరి యొక్క సంస్కృతిని అభివృద్ధి చేసేటువంటి విషయంలో కానీ ప్రతి జిల్లాకు కూడా సమన్యాయం చేసి నిష్పక్షపాతంగా మరి అన్ని ప్రాంతాలను, అన్ని జిల్లాలను, అన్ని సామాజిక వర్గాలను మరి అభివృద్ధి విషయంలో పూర్తిగా భాగస్వాములు చేయడం కానీ, న్యాయం చేయడం కానీ ఇవన్నీ జరిగింది. లింగారెడ్డి గారు, మీరు లైవ్ లోనే ఉండండి. ఈ రోజు రాజధానిగా విజయవాడని ప్రకటించడం పట్ల విజయవాడ ప్రజల స్పందన మనం చూసాము. ఇప్పుడు రాయలసీమ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తిరుపతి నుంచి లైవ్ లో మా ప్రతినిధి రామిరెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా చంద్రశేఖరరావు గారు చెప్పండి, ఈరోజు రాయలసీమకు సంబంధించి దాదాపు ఇక్కడ వచ్చిన మన విశ్లేషకులందరూ కూడా చెప్తున్నారు, ముఖ్యంగా రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి ఇక్కడ ఇచ్చిన బ్లూ ప్రింట్లో కూడా అంత సమగ్రంగా రాయలసీమ అభివృద్ధికి సంబంధించి లేదు. అదేవిధంగా రాజధాని విజయవాడ పెట్టడం అనేది శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని కూడా ఉల్లంఘించడం అనేది ఇక్కడ వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. దీన్ని మీరేమంటారు? దీంట్లో అనేక రకాలైనటువంటి కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. ఈ కాంప్లెక్సిటీస్ని వాళ్ళ అడ్వాంటేజెస్లో తీసుకొని అది ఒక పెద్ద బలమైనటువంటి ఆర్గ్యుమెంట్గా మిగతా ఉండేటువంటి ఆర్గ్యుమెంట్స్ అంతా పూర్వపక్షం చేసేదానికి అవసరంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి పద్ధతిలో మాట్లాడితే మనం 10 మంది గుడ్డివాళ్ళు కలిసి ఏనుగు స్వరూపాన్ని ఎవరు పట్టుకుని కాడ ఆ రకంగా ఉన్నదన్నట్టుగా ప్రకటించినట్టుగా కాకుండా ఏది మంచిది కాదు అనేటువంటి దాంట్లోనే మనం చర్చించుకోవాలి. కానీ ఏది చెడ్డది, ఏది మరింత చెడ్డది అనే పద్ధతిలో చర్చించుకుంటే దానికి అంతుండదు. ఉదాహరణకి ఇప్పుడు శివరామకృష్ణన్ కమిషను ఏర్పాటు అనేటువంటిది రాష్ట్ర విభజన బిల్లులో ఉన్నది. ఆ బిల్లులో శివరామకృష్ణన్ కమిషన్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఉత్తర్వుల ద్వారా అపాయింట్ అయినటువంటి ఒక అధికారపూర్వకమైనటువంటి చట్టపరమైనటువంటి ఒక కమిటీ. అది ఆ కమిటీ రిపోర్ట్ హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చినప్పుడు సాధ్యాసాధ్యాలు, మంచి చెడులు, లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఏ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు వీలైనంత మేరకు కలెక్ట్ చేసి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టుని అసెంబ్లీలోనో లేదా శాసన పరిషత్తులోనో ప్రవేశపెట్టి దాని మీద విపక్షాల యొక్క అభిప్రాయాలు, సభ్యుల యొక్క అభిప్రాయాలు, అందరి అభిప్రాయాలని తీసుకొని ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి సాంకేతికత, చట్టబద్ధత, లేకపోతే ప్రావీణ్యత, అనుకూలత, లేకపోతే వ్యతిరేకత ఏదైనా కావచ్చు, వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గారు, వాళ్ళు అనేక అంశాల మీద ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళకి లాభం నష్టం లేకపోతే రాజకీయాలు అనేటువంటి పరిస్థితి ఉండదు. ఉన్నంతలో ఆధారపడదగినటువంటి ఒక రిపోర్టును వారు ఇచ్చినారు. కాబట్టి ఆ రిపోర్టులో ఉండేటువంటి అంశాల యొక్క ఆధారంగా ఉన్న వాళ్ళందరి మధ్యలో ఒక కన్సెన్సస్ తీసుకురావాల్సినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం విఫలమైందని ఖచ్చితంగా ఎట్లా చెప్పవచ్చానంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రిరోగేటివ్, వాళ్ళకే అధికారం ఉందని అన్నారు. ఏ చట్టంలో ఉన్నది? ఒక రాష్ట్రానికి ముఖ్య పట్టణం ఉండాలనేటువంటి నిర్ణయం ఆ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీ వాళ్ళు లేకపోతే మంత్రివర్గం నిర్ణయించాలనేటువంటి చట్టం నాకైతే ఎక్కడా కనపడలేదు. అట్లా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిషన్ ఎందుకు వేయాలి? శివరామకృష్ణన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు హోమ్ మినిస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి? అది చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వాలి కదా. చీఫ్ మినిస్టర్ గారు దాన్ని ఆమోదించడమో తిరస్కరించడమో చేయాలి కదా. ఇవన్నీ
కాంప్లెక్సిటీస్ చాలా ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కాంప్లెక్సిటీస్. అయితే ఈ టెక్నికల్ అంశాలన్నింటినీ అడ్డం పెట్టుకొని దాని మీద ఆధారపడి మన వాదనని తీసుకొని పోదామనేటువంటి అంశం కంటే మనకి ముఖ్యపట్నం కావాల్సిందే. అది ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడుంటే ఎక్కువ ఉంటుంది అనేటువంటి దాని మీద చర్చ చేయాల్సిందే. చంద్రశేఖరరావు గారు, తిరుపతి నుంచి రాయలసీమ ప్రజల స్పందన మా ప్రతినిధి రామిరెడ్డి అందించడానికి రెడీగా ఉన్నారు. రామిరెడ్డి చెప్పండి, విజయవాడ రాజధాని పట్ల రాయలసీమ ప్రజల స్పందన ఎలా ఉంది చెప్పండి. వాళ్ళు రాయలసీమ కావాలంటే ఎవరు అంటారా రాయలసీమ వద్దని? అన్ని ప్రాంతాలు తీసుకోవాలి కదా మనం. విజయవాడని తీసుకున్నప్పుడు తిరుపతిని కూడా ఉన్నటువంటి రాయలసీమ వాసుల యొక్క స్పందన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు కూడా రాయలసీమ రాష్ట్ర సాధన సమితి సభ్యులు ఉన్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర రాజధాని బెజవాడ తరలి వెళ్ళింది, మీ అభిప్రాయం చెప్పండి. రాయలసీమ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది ఈరోజు రాయలసీమ వాసులకు బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాము. అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకుంటుంటే వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఏమవుతుంది? కనీసం రాజధాని ఇక్కడ ప్రకటించినట్లయితే ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా మౌలిక వసతులు, నీరు, రహదారులు ఇవన్నీ అభివృద్ధి చెంది పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పడం పరిశ్రమలు ఒక చోటు ఉంటాయి, ఇంకోటి ఒక చోటు ఉంటుంది. పరిశ్రమలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పిన ప్రాంతాలకు పోవు. రాజధాని ఎక్కడ ఉంటుందో అక్కడికే వస్తాయి. మీరు చెప్పినటువంటి హబ్బులు రావు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ నేను పెట్టుకుంటారు తప్ప నువ్వు చెప్పిన చోట వాళ్ళు పోరు. కాబట్టి ఇవన్నీ కూడా ఏడ్చే బిడ్డకి ఎలకాయ చూపించినట్టుగా ఉంది తప్ప ఇది నిజంగా అమలయ్యే పరిస్థితులు కనపడలేదు. ఈరోజు అసెంబ్లీలో చెప్పినటువంటి తాయిలాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా జరగదు. ఉదాహరణకి 3 యూనివర్సిటీలు తిరుపతికి ప్రకటించడం జరిగింది. ఇప్పుడే ఒక యూనివర్సిటీ తరలి వెళ్ళిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా వస్తాయి రావో తెలియదు. ఇదే సిచ్యువేషను ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన మాటలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. రాజధాని ఒకటే శాశ్వతం. రాజధాని ఈరోజు రాయలసీమలో ప్రకటించుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేది, వాటికి నీళ్లు వసతులు కల్పించేది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించింది మా యొక్క రాయలసీమ వాసులకు అందరికీ కూడా దురదృష్ట సంఘటన. కాబట్టి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఇంకా 10 సంవత్సరాల టైం ఉంది. మీరు దాన్ని ఆలోచించుకునేసి ఈ యొక్క రాజధాని విషయంలో తప్పుడాటు వేయకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్పండి. గతంలో కూడా కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ తరలి వెళ్ళింది, ఇప్పుడు కూడా రాయలసీమకి ఆ రాజధాని వస్తుందనుకునే సమయంలో బెజవాడ తరలి వెళ్ళింది. దీనిపైన రాయలసీమ వస్తుంది. రాజధాని అన్నది రాయలసీమ ప్రాంత జన్మ హక్కు. ఈరోజు రాయలసీమ ప్రాంత జన్మ హక్కునే దోసుకునేటువంటి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే ముఖ్య మూల కారణమైతే ఇక ఏడ్చే బిడ్డలకు దిక్కెవరని నేను అడుగుతున్నా. అయ్యా నాకు కష్టం ఉంది, నా కష్టాన్ని మాపండి అని మేము చెప్పుకునే ప్రథమ వ్యక్తి నువ్వైతే నువ్వే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్ద పోకడ నిర్ణయాలతో వేరే ప్రాంతాలు, అభివృద్ధి ప్రాంతాలైనటువంటి కోస్తాంధ్ర ప్రాంతాలకు నువ్వు అమ్ముడుపోయి ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తే మా రాయలసీమ బిడ్డలు రోడ్ల పాలై ఏమైపోవాలి అని మేము అడుగుతున్నాం. అయ్యా ఇప్పటికైనా నువ్వు నిజంగా రాయలసీమ గడ్డను పుట్టిన ముద్దు బిడ్డవైతే, రాయలసీమ ప్రాంత అభివృద్ధిని నీ దృష్టిలో పెట్టుకున్న వాడవైతే ఒక మాట అన్నావు ఈరోజు నువ్వు. ఏమండి, రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందా? మరి పూర్వం రాలేదే. ఆ రోజు 1953లో రాజధాని మేము సాధించుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు శాంతి భద్రతల సమస్య రాలేదని ఈ సందర్భంగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం. అలాగే రెండో మాట కూడా అన్నారు, నాకు స్వార్థం లేదు కనుకనే నేను నా తిరుపతిలో పెట్టుకోకుండా ఇక్కడ పెడుతున్నానని. మీకు స్వార్థం లేదండి. స్వార్థం లేదు కాబట్టే కదా ఆ రోజు మా హక్కు అయినటువంటి మేము త్యాగం చేసిన రాజధానిని హైదరాబాద్కు పెడితే అక్కడ ఆ ప్రాంతాన్ని అత్యంత అద్భుతంగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈరోజు దానికి విడదీస్తామన్నప్పుడు అనుకూలమైనటువంటి లేఖలు కూడా మీరు ఇచ్చారు. మరి ఈరోజు మరో ప్రాంతం, అభివృద్ధి ప్రాంతమైనటువంటి కోస్తాంధ్ర ప్రాంతాన్ని కూడా మీరు స్వార్థం లేకుండానే వాళ్ళకే అమ్ముడుపోయే విధంగా అక్కడ ఆయా ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేసి మీ అన్నదమ్ములైనటువంటి మీతో కలిసి పుట్టినటువంటి రాయలసీమ బిడ్డల నోట్లో మట్టి కలిపారు. ఇది మీరు ఈ రోజుతో ఆగిపోయేది కాదు. దీని ప్రతిఫలం పర్యంతరం మీరు చూస్తారు. దీనికి సంబంధించి ఎవరైతే సహకరించారో ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ చెప్పండి. రాయలసీమ రామిరెడ్డి థ్యాంక్ యూ. రామిరెడ్డి, రాయలసీమ వాసుల వాణి మాకు వినిపించినందుకు. ఇక లింగారెడ్డి గారు చెప్పండి, ఈరోజు మీరు అన్ని రకాల స్పందనలు చూస్తున్నారు. అటు విజయవాడ నుంచి, అదేవిధంగా ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న స్పందనలు చూస్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు ఎవరో అతను మాట్లాడినాడు, అది రాయలసీమ వాణి కాదు, అది జగన్మోహన్ రెడ్డి వాణి, వైఎస్ఆర్ పార్టీ వాణి. అమ్ముడు పోయేదండి నాకు అర్థం కావడంలే, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదైనా రాజధాని అనే దానికి 2 విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలు. ఆవేదనతో అలా మాట్లాడుంటారు. ఏం ఆవేదనండి?
అంటే తిరుపతిలో, చిత్తూరులో, ప్రొద్దుటూరులో, కడపలో పెడితే విజయవాడలో ధర్నాలు చేయరా? శ్రీకాకుళంలో చేయరా? అన్ని ప్రాంతాలకి కోరిక ఉంటుంది. మేము అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తా అంటే ఒక ఆయన బద్వేలు ఆయన వచ్చి మాకు బద్వేల్లో రాజధాని పెట్టమని చెప్పినాడు. బద్వేల్లో, మైదుకూరులో, ప్రొద్దుటూరులో అడుగుతా అంటారు రాజధానులని. ఇప్పుడు ఇక్కడ మేముంటున్నామంటే అమ్ముడుపోయినామనేటువంటి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి విషయం. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. విజయవాడ, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలా. విజయవాడ నుంచి కర్ణాటక, తమిళనాడు బార్డర్ వచ్చేసి 550 కిలోమీటర్లు ఉంది. విజయవాడ నుంచి ఒరిస్సా బార్డర్ వచ్చేసి 650 కిలోమీటర్లు ఉంది. రాజధానికి ముఖ్యంగా రెండు విషయాలు ముఖ్యమైనటువంటివి. ఒకటి అది సమదూరంలో ఉండాలనేటువంటి విషయం ఒకటి, రెండవది ప్రభుత్వ భూమి ఉండాలన్నటువంటి విషయం రెండవది. ఇక్కడ శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఏం పెద్దగా దాని నుంచి మరి పక్కకు పోయింది, పక్కదారి పట్టించింది లేదు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసింది కూడా కేవలం విజయవాడ అని చెప్పలేదు, విజయవాడ పరిసరాలని చెప్పినాడు. విజయవాడ పరిసరాలంటే ఒక 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు అటు ఇటు కావచ్చు. ఇక్కడ వాళ్ళని చెప్పినారు శివరామకృష్ణ కమిటీ, మాటూరు అని చెప్పినారు. మరి మాటూరుకి విజయవాడ పరిసరాలకు సారూప్యత లేదా? ఒక 20 కిలోమీటర్లు అటు ఇటు రావడం లేదా? రెండవది వికేంద్రీకరణ చేయమని చెప్పినారు. అభివృద్ధిని కానీ, మౌలిక సదుపాయాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, పరిశ్రమలు కానీ వికేంద్రీకరించమని చెప్పినారు. అది కేవలం రాజధానిలోనే ఉండాల్సిన అవసరం లేదని చెప్పినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ పనే కదా. అటువంటి ఇప్పుడు శ్రీరామకృష్ణ కమిటీని ఏ విధంగా అమలు చేయకుండా పోయినారు? ఓకే లింగారెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. చెప్పండి. చట్టంలోనే రాయలసీమకి, ఉత్తరాంధ్ర జిల్లాలకి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. విభజన చట్టంలోనే ఉన్నాం. ఆ రాయలసీమకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ కానీ ఏమిటి, దాని మీద ఏమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ డెవలప్మెంట్ వస్తుంది, ఏ కన్సెషన్స్ ఇస్తున్నారు, ఏ ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారు, ఏమి అక్కడ నిర్మించబోతున్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ రాబోతున్నది, ఎంత ఎంప్లాయ్మెంట్ రాబోతున్నది, నీటి సౌకర్యం గురించి ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి ప్యాకేజీ, చట్టంలో ఉన్నటువంటి ప్యాకేజీ. ఆ ప్యాకేజీని గవర్నమెంట్ అక్కడ వచ్చి 100 రోజులైంది, ఇక్కడ వచ్చి 80 రోజులైంది. దాని గురించేసి ప్యాకేజీ గురించేసి ప్రకటించి ఇదిగో రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీలో ఈ ఏర్పాట్లు వచ్చినాయి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ రకమైనటువంటి ప్రత్యేక ప్యాకేజీలు వచ్చినాయి, దీనివల్ల ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత పెట్టుబడులు, ఇంత ఉపాధి ఏర్పడుతున్నది అని చెప్పి వారికి నచ్చజెప్పాల్సినటువంటి ఒక కర్తవ్యాన్ని గతంలో చట్టంలోనే గుర్తించి ఇప్పుడు రాజధాని రాజధాని రాయలసీమలో కావాలనేటువంటి కోరిక బలంగా ఉందనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో వారికి అర్హత కలిగి వాగ్దానం చేయబడి చట్ట ప్రకారంగా ఉన్నటువంటి దాన్ని పక్కకు పెట్టి దాని గురించి ఆలోచించకుండా రాజధాని మీద నిర్ణయం తీసుకోవడంతో ఈ రకమైనటువంటి కోపాలు వస్తున్నాయి. లింగారెడ్డి గారు మాట్లాడినాక మీ దగ్గరికి చెప్పండి. లింగారెడ్డి గారు మాట్లాడిన దానిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఇది అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరమే కాదు, బిల్లు లేదు దాని మీద అంటే మరి అలాంటప్పుడు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడారు? ముఖ్యమంత్రి ఒక పత్రికా ప్రకటన పెట్టి ప్రకటన చేయొచ్చు. మీకు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరమే లేకపోతే అసెంబ్లీలో దాని మీద మాట్లాడి ప్రకటన చేసి మీడియా ఆఫీస్లో అయినా ఒక పత్రికా ప్రకటన ఇచ్చేయచ్చు, ప్రెస్ మీట్ పెట్టేసి మేము రాజధాని ఇక్కడని చెప్పొచ్చు. అంటే ప్రతిపక్షాలని కానీ ప్రజాస్వామ్యంలో ఇతర భాగస్వామ్య పక్షాలని మేము గుర్తించని రీతిలో మరి అధికార పార్టీ మాట్లాడటం అనేది చాలా శోచనీయం. నిజంగా ఇక్కడ అనేక ప్రాంతాల్లో కన్సర్న్స్ ఉన్నాయి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో. అది కూడా ప్రధానంగా అధికార పార్టీ చేసిన తప్పిదం. అభివృద్ధి మొత్తం ఇక్కడే మేము సింగపూర్, మలేషియాను తయారు చేస్తాము అని చెప్పి పదే చెప్పి 1,00,000 కోట్లు కావాలి రాజధానికి అని మాట్లాడిన తీరుకి ఇవాళ అందరూ అక్కడ తప్ప ఇంకెక్కడ అభివృద్ధి జరగదన్న పరిస్థితికి వచ్చారు. కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప అసెంబ్లీలో ఇతర ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా లేకపోతే బయట మాట్లాడుతున్న వాళ్ళని మీరు జగన్ మనుషులో లేకపోతే ఇంకొక పార్టీ మనుషులు అని చెప్పి మాట్లాడే తీరులో వ్యవహరించడం ఇది ఒక రకమైన నియంతృత్వ ధోరణి కనపడతా ఉంది. ఇప్పుడు అతను అయితే నేనైతే డీసెంట్రలైజ్డ్ చేస్తాను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పేది అరచేతిలో స్వర్గం చూపించడమే. ఆయన అందరినీ ఇల్యూషన్లో పెడుతున్నాడు. ఈజ్ నాట్ ఏ విజనరీ.
ఈ ఇల్యూజన్లో ఉన్నాడు. ఇల్యూజన్లో పెట్టేసి అందరినీ ప్రజలను అలా భ్రమంలో పెడుతున్నాడు. అదే తప్ప వాస్తవాలు ఒక ప్రణాళిక లేదు, ఏమీ లేదు. నేను ఎలా సాధిస్తానని చెప్పేదానికి బ్లూ ప్రింట్ అయితే ఓకే పేపర్ల మీద చూపిస్తున్నాడే కానీ ఇంతవరకు తాగేదానికి నీళ్ళు ఇవ్వలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి మా ప్రాంతంలో. మదనపల్లి, చిత్తూరు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ ఏవీ లేవు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేదానికి లేదు. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆయన ఈ బ్లూ ప్రింట్లో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలంటే కనీసం కోట్లు కావాలా. అంటే మన సెంట్రల్ బడ్జెట్టే కనీసము 10 రెట్లు కావాలి, 6 రెట్లన్నా కావాలా. కనీసం 6 రెట్లు కేంద్ర బడ్జెట్ను మొత్తం ఇస్తే తప్ప అవన్నీ ఆయన ఇచ్చినటువంటి కోరికలన్నీ నెరవేర్చలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇవి చేస్తారు. ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్లోనే 16,000 కోట్ల డెఫిసిట్ ఉంది అంటున్నాడు. ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ టేకప్ చేయలేదు ఇంతవరకు 3 నెలలు అయినప్పటికీ. ఇవన్నీ ఎలా చేస్తారని నమ్ముతాం? ఇందాక మంగాటి గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు తిరుపతిలో రాజధాని అనేది నిజం, మిగతావన్నీ ఇల్యూజన్, అన్ని భ్రమలు, మిగతావన్నీ భ్రమలు. అసలు రింగారెడ్డి గారు మాట్లాడుతున్నాడు, అతను ధైర్యం ఉంటే మాట్లాడమరండి. ఆయన మాట్లాడము ఏదో ఒకసారి నాయకుడు పుణ్య మీద కారం చెల్లేటట్లు మాట్లాడుతున్నాడు ఆయన. ఈ విధమైన మాటలు ఆయన ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడమనండి, ప్రొద్దుటూరులో తెలుస్తుంది. ఇప్పటికే ప్రజల దగ్గర రిజెక్ట్ అయ్యాడైనా ఇప్పుడు ఇంకా అవహేళన చేస్తున్నాడు. వాళ్ళ నాయకుడు అవహేళన చేశాడు రాయలసీమకి, ఆయన కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నాడు. రెచ్చగొట్టద్దండి, నేను మరొకసారి చెప్తున్నాను లింగారెడ్డి. మీకు ఒకటి చెప్తున్నా చూడండి, మీరు రాయలసీమ విషయంలో మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు. మీరు వచ్చి అంటున్నారు. వినండి, మీరు వినండి. మాకు కావాల్సింది మరిన్ని నీటిపారుదల సౌకర్యాలు కావాలా. ఏం చేశారు? నీరు సౌకర్యం ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. మీరు ఇచ్చినారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి జలయజ్ఞం అని చెప్పి ఏం చేశారు? కాదు ఈ రోజు రాయలసీమకి నీళ్లు ఇవ్వాలి దాన్ని మర్చిపోద్దండి. లేదంటే అదే కానీ లేకపోతే నీకు అందరినీ ఇవ్వలేదు, ఏది రియలైజేషన్ కాదు. దాని యొక్క ఎత్తు పెంచడము, దాని కెపాసిటీని పెంచడమే అతను చేసిన వరం. అది రాయలసీమకి ఇచ్చిన వరమే. పోతిరెడ్డిపేట హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ తెలుసుకోండి. మీరు కూడా గండికోట రిజర్వాయర్ తెచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక హోదా ప్రకటించాలా? ప్రత్యేక హోదా ప్రకటించిన తర్వాత చెప్పండి. రాయలసీమ ఈరోజు రాజధాని ప్రకటన అనేది అయిపోయింది. రాయలసీమ అభివృద్ధి చెందలేదు, ఖచ్చితంగా వెనకబడిన ప్రాంతం కాబట్టి అభివృద్ధి కోసమే మీరు రాజధాని అడుగుతున్నారు. ఈరోజు ఇక రాజధాని అనేది అయిపోయింది. ఈ నేపథ్యంలో రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక కావాలంటారు? రాజధాని అయిపోయినప్పటికీ కూడా రాజధాని విషయం ఒక్క మాట మాట్లాడదలుచుకున్నానండి. నేను ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు చిత్తూరులోనే రాజధాని కావాలని నేను కోరుకుంటాను అని చెప్పి ఒక ఎగతాళిగా మాట్లాడుతున్న మాటలు, ఈరోజు కర్నూలు రాజధాని అన్నది ఉన్నది, అది ఒక హక్కు. అంటే నాకు నెల్లూరులో కావాలి, కడపలో కావాలి అనడం కాదు. కర్నూలులో ఒక రాజధాని ఉండింది కాబట్టి, రాయలసీమలో రాజధాని కర్నూలులో కావాలనేది ఒక హక్కు కాబట్టి, అది ఎగతాళిగా మాట్లాడడం అన్నది మాత్రం మేము నిర్విఘ్నంగా ఖండిస్తున్నాం. దాన్ని కర్నూలు రాజధాని ఎటువంటి పరిస్థితుల్లో రాకపోతే ప్రజల సెంటిమెంట్స్ మాత్రం చాలా మారుతూ ఉన్నాయి. ఈరోజు రాజకీయ నాయకత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా రాయలసీమ రాజకీయ నాయకత్వం పార్టీలకు అతీతంగా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈరోజు. కాబట్టి ఈరోజు సమైక్యాంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర విభజన సందర్భంలో కాంగ్రెస్ పట్టిన గతినే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు రాయలసీమలో ఉన్న ప్రజలు చేయడానికి కార్యక్రమం చేసుకుంటూ సిద్ధమై ముందుకు పోతున్నారు. దాన్ని తగ్గించుకోవడానికైనా సరే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు చైతన్యవంతంగా ముందుకు వస్తే వాళ్ళు ఈ రాజకీయ రంగం మీద, క్షేత్రం మీద నిలబడతారు. దానికోసం నిర్విఘ్నంగా నేను ఒకటి చెప్తున్నాను. ఇంతకుముందు మన వాళ్ళు చెప్తూ కోట్లు కావాలంటున్నారు. దీంట్లో అధిక అభివృద్ధి వికేంద్రీకరణ అనే దాంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ను వేటిని కూడా రాయలసీమకు అనౌన్స్ చేయకుండా గాల్లో మేడలు కడుతున్నట్టుగా ఒక జింకల్ పార్క్ అనో, ఒక పక్షుల పార్క్ అనో, ఒక పుల్ల పార్కు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖు ఇచ్చిన స్టేట్మెంటు మమ్మల్ని అవహేళన చేసినట్టుగా ఉంది. శ్రీశైలంలో ఆల్రెడీ పుల్ల పార్క్ ఉంది, ఒక బోర్డు పెడతారా పుల్ల పార్క్ అని చెప్పి?
మాకు నందికొట్కూరులో బట్టమేక పక్షి పార్క్ ఉంది, పక్షుల పార్క్ అని పెడతారా? ఆలూరులో వేల జింకలు తిరుగుతుంటే జింకల పార్కు పెడతామని చెప్పి మేము అవహేళన చేసినట్టుగా ఉంది. అవుకు రిజర్వాయర్లో మీరు పడవలు పెడతామని చెప్పడం అంటే రాయలసీమకు మసిబూసి మారడికాయ చేసినట్టుగా ఉంది. మేము నిర్బంధంగా మేము అడుగుతున్నది ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే, రాయలసీమలో శాంతి భద్రతలు ఇంప్రూవ్ కావాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పోలవరం 45 టీఎంసీల నీటిని ఖచ్చితంగా ఈరోజు మాకు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయిస్తున్నామని చెప్పి అన్ని పార్టీలు పోరాడాలి. నాగార్జున సాగర్ దుమ్మగూడెం ప్రాజెక్టును ఈరోజు టైల్ పాయింట్ ప్రాజెక్టును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేసి ఏవైతే తెలంగాణలో కానీ లేదా రాయలసీమలో మిగులు జలాల మీద కట్టే ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా నీళ్ల కేటాయింపు కోసం చేసిన రోజు మాత్రమే రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేయకుండా మీకేదో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లో 2000 ఎకరాలకు 3000 ఎకరాలకు ఇస్తా అని చెప్పి దేవినేని ఉమా గారు ఇచ్చే స్టేట్మెంట్లు మాకు పనికిరావు. నిర్బిద్ధంగా ఈరోజు అది కావాలి. అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉందంటే రాయలసీమ ప్రాంతము. అనంతపూర్లో ఇక్కడ జరుగుతున్న మోసాలు మీరు ఒకటి గమనించాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఒక విభాగాన్ని ఇస్తారంట, అంటే ఒక ఎక్స్రే డివిజన్లో ఒక జెరాక్స్ డివిజన్లో అక్కడ పెట్టడానికి వీళ్ళు మభ్యపరుస్తూ అన్నారు. అలాంటిది కాదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టదలిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయి. ఆ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను మీరు ఖచ్చితంగా రాయలసీమలో ఆర్థికంగా వెనకబడిన పేదలున్న ప్రాంతంలో పెట్టాలి. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా రాయలసీమలో పెట్టాలి. మీరు అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నప్పుడు ఇలాంటి కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చి ఈ ప్రాజెక్ట్స్ను పెట్టకుండా మీరు ఏదేదో ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. సిమెంట్ ఇండస్ట్రీస్కు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా హబ్ చేయడానికి అక్కడ? లేదా మీకు ఓరకల్లు దగ్గర ఇండస్ట్రియల్ హబ్ చేస్తా అంటున్నారు. ఎన్ని నీళ్లు కేటాయిస్తారు? ఓరకల్లు ఎస్ మీరు ఇండస్ట్రియల్ హబ్ చేస్తున్నారు, నాకు 15 టీఎంసీలు నీరు కావాలి, మీరు కేటాయించండి 15 టీఎంసీలు. అవుకు దగ్గర మీరు ఇండస్ట్రియల్ హబ్ చేస్తున్నారు, 5 టీఎంసీలు నీరు కేటాయించండి. ఈరోజు రాయలసీమ ప్రాజెక్ట్స్ కన్నిటికి కూడా నీళ్లు కేటాయించాలంటే మీరు దుమ్మగూడెం నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయండి, పోలవరం ప్రాజెక్ట్ అనౌన్స్ చేయండి. రాజధాని మాత్రం ఖచ్చితంగా కర్నూలులో కావాలి, అది మా హక్కు. దాంతో పాటుగా హైకోర్టు కూడా కావాలి. ఈ రోజు విజయవాడ ప్రకటన అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక మొత్తం రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఒకటి చంద్రబాబు గారు చేసిన ప్రకటనలు జిల్లాల వారీగా చేసినవేవి కనుచూపు మేరల్లో పూర్తయ్యేటువంటి పొరపాటు కూడా పూర్తి అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి ఇప్పటికీ ప్రకటన రాష్ట్రం ఈ బడ్జెట్కి వాళ్ళు మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ కి సపోర్ట్ ఇస్తాం, ₹1 రాలి. ఇప్పుడు ఆయనే చెప్పాలి. 17,000 కోట్ల రూపాయలు మీరు డెఫిసిట్ లో ఉండి 5 ఏళ్లలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడుతారంటే ప్రజల్ని మప్పెట్టడం కాదన్నది ఒకటి. రెండవది కీలకమైన రాయలసీమకు సంబంధించింది. సరే రాజధాని పక్కకి పెట్టండి, కేంద్రం విభజన చట్టంలో చేసినటువంటి ఒక ప్రకటన రాష్ట్రాన్ని ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రంగా అంటే ఇండస్ట్రియల్ దీనికి అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం మొత్తానికి గతంలో ఇచ్చినవన్నీ మీకు హిల్ స్టేట్స్ లో ఇచ్చారు. ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్రకి మీరు ప్రాంతాల రాష్ట్రంగా ఒక్క నిమిషం లింగారెడ్డి గారు మాట్లాడదు కానీ లింగారెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదు కానీ లింగారెడ్డి గారు మీరు మాట్లాడదురు. నేను చెప్పేది తమిళనాడు, బీహార్ ఈ రాష్ట్రాలు ఆల్రెడీ పోటీ పడుతున్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ కి ఏ రీతిలో ఇస్తారు? హిల్ స్టేట్స్ కాదు, మీరు హిల్ స్టేట్స్ కాబట్టి చెప్పినైతే మాకే ఉండదు. దాని గురించి ఈ రోజు దాకా ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కించిత్ చొరవలేదు. ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతాలకి మీకు నిజంగా న్యాయం జరగాలి, పరిశ్రమలు రావాలంటే ఇందాక ఎవరు తిరుపతి నుంచి చెప్పారు పరిశ్రమలు, మీరు ఇక్కడ పరిశ్రమలు కానీ పరిశ్రమ రాదు. పరిశ్రమకి ప్రభుత్వం నుంచి ఆ ఇన్సెంటివ్స్ రాష్ట్రం మొత్తానికి వచ్చే పరిస్థితి జరిగే పరిస్థితి లేనప్పుడు కనీసం రాయలసీమకి ఉత్తరాంధ్రకి మీరు కనీసం ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతంగా తీసుకొచ్చినా కూడా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. దశరథరామరెడ్డి గారు చెప్పినట్టు పరిశ్రమలు రావాలంటే ముందు నీళ్లు కావాలి, కరెంటు కావాలి, మౌలిక వస్తువులు కావాలి. ఈ మౌలిక వస్తువులకి ప్రాజెక్టులు చేపట్టకుండా సాధించే పరిస్థితులు. కాబట్టి ముందు ప్రభుత్వం రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాట అన్నారు, నువ్వైతే ఇడుపులపాయలో పెట్టుకుంటావు, నేనైతే ఇక్కడ అని. ఇడుపులపాయ జగన్ గారిది కాదు, లేకపోతే కుప్పం చంద్రబాబు గారిది కాదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఒక ఏ ప్రాంతాన్ని రాయలసీమ కావచ్చు, దొనకొండ కావచ్చు, వినుకొండ కావచ్చు, వెనకబడ్డ ప్రాంతాలను అవహేళన చేసే రీతిలో మాట్లాడటం అనుకోవాలి. అందరినీ కలుపుకోవడం రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ప్రభుత్వం తప్ప కొన్ని జిల్లాలకు ప్రభుత్వం వ్యవహరించే తీరు మార్చుకోవాలి. తిప్పారెడ్డి గారు చివరిగా చెప్పండి మీ డిమాండ్. దారుణమైన నిర్ణయం ఇది, దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాయలసీమ వరుసగా మా హక్కు, చాలా మంది చెప్తున్నట్లు హక్కు ఖచ్చితంగా ఇప్పటికైనా పునరాలోచించాలి. వెనుకబడిన ప్రాంతము అభివృద్ధి జరగాలి అంటే రాజధానిని ఆ ప్రాంతంలో పెడితేనే అభివృద్ధి జరుగుతుంది. చాలా మంది ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాజధానిలో పెట్టాలా,
ఏదంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్గా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలంటే ప్రత్యేక ప్యాకేజీ తొందరగా తీసుకురావాలి. అప్పుడే రాయలసీమ అభివృద్ధి జరుగుతుంది. చివరిగా చెప్పండి. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి ప్రాంతీయ విభేదాలు ఏర్పడితే ఇక్కడ బొగ్గులు ఏరుకోవాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. తను వాగ్దానం చేసినటువంటి హామీ ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ గురించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రము ప్రకటించకుండా ప్రాంతాల మధ్య తెగాదాలు తెంపులాట్లు పెట్టి ఇక్కడ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఒక ఎత్తుగడతోటి కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీకి కానీ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి కానీ నిర్దిష్టమైనటువంటి కేటాయింపులు బడ్జెట్లో చేయకపోయినా విడిగానైనా సరే మేము ఇది ఇస్తున్నాం, ఈ పెట్టుబడి పెడుతున్నాం, లేకపోతే ఈ ప్రాజెక్టులు ఇస్తున్నాం, ఇంత డబ్బు కేటాయిస్తున్నాం అని చెప్పకపోవడంలో ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో ఏళ్లు పెట్టుకునే దానికోసరంగా ఇక్కడ ప్రాంతాల మధ్యలో తగాదాలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో దాంట్లో నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఎత్తుగడలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే వాళ్ళతోటి డిమాండ్ చేసి వాటికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఏంటి, నీళ్ళేంటి, భవిష్యత్తు ఏంటిదనే దాన్ని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకి సమాధానం చెప్పి అప్పుడు రాజధాని విజయవాడలో పెడితే వాళ్ళకేం అభ్యంతరాలు లేకపోవచ్చు. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా కానీ సమంజసత్వం కనపడేటువంటి అవకాశం ఉంటుంది. లింగారెడ్డి గారు చివరిగా చెప్పండి, మీరేమంటారు? ఇక్కడ ఇన్న డిమాండ్లన్నీ కూడా మీరు చూస్తున్నారు, చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ మాకు విజయవాడ అభ్యంతరం లేదని అని చెప్పిందా లేదా? ఇక్కడ పార్టీల గురించి కాదు లింగారెడ్డి గారు, ప్రాంతాలన్నిటికీ కూడా న్యాయం జరగాలి అనే దాని మీద మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు రాయలసీమ పెట్టలేదు, అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు రాజధాని గురించి కాదు లింగారెడ్డి గారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారో చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాడు కదా, మరి రాయలసీమలో పెట్టమని ఎందుకు అడగలేనా? ఏదైనా కూడా అందరినీ కన్సల్ట్ చేసి తీసుకోండి. అలా మీరు ఏకపక్షంగా తీసుకున్నారు, ఎవరిని కన్సల్ట్ కాలా. ఈవెన్ శివరామకృష్ణ ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ కూడా మీరు తిలోదకాలు ఇచ్చి మీ అంతకు మీరు తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మేము తప్పులు పడుతున్నాం. సైంటిఫిక్ బేసిస్ మీద తీసుకుంటూ కూడా రాజధాని వద్దని చెప్పండి. లింగారెడ్డి గారు, ఇటు ఉత్తరాంధ్రకు కానీ అదే విధంగా రాయలసీమకు కానీ ప్యాకేజ్ ఇవ్వాల్సిందే. దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం చేయకుండా రాజధాని ప్రకటన ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రత్యేక ప్యాకేజీ విభజన బిల్లులోనే పేర్కొన్నారు. ఒక ఆన్సర్ చేయమని చెప్పండి. ఒకటండి, ఇక్కడ ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన లింగారెడ్డి గారు ఇప్పుడు ఒకటి చెప్తానండి. మీరు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఒక తట్టం మట్టేసినారా, ఒక రాయి పెట్టినారా, ఒక ఇటుక పెట్టినారా? కాదండి, రాజశేఖర రెడ్డి వారి మరణంతో 95% నీకు ఫీల్డ్ వర్క్ అయిపోయింది. 90% ఈ 5 ఏళ్ళు ఆయన మరణం తర్వాత ఒక్క రాయి వేయలేదు. అది మీ సపోర్టెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల దానివల్ల జరగలేదు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. అదర్వైజ్ సస్యశ్యామలం అయిపోయింది. ఈరోజు ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకటి సమైక్యాంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉండి అంత ఆదాయం ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ మరి పార్టీ చేయనప్పుడు ఈరోజు 45,000 కోట్ల రుణభారాన్ని తగ్గించినప్పుడు అది రైతుల గురించే కదా. దాని గురించి మాట్లాడరు. ఒకటే సంవత్సరము, ఒకటే గంటకు, ఒకటే నిమిషానికి 45,000 కోట్ల రుణభారం తగ్గించాలా? మీరు చెప్పేదని కావాలా? ఎట్లా సాధ్యమవుతుందో చెప్పండి. చివరిగా చెప్పండి, రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ ప్రకటిస్తున్నారా లేదా? మేము ఒకటే చెప్తున్నామండి, పోలవరం నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఆ పోలవరం ద్వారా మరి ఆదాయటువంటి ఆ కృష్ణా నీటిని ఖచ్చితంగా రాయలసీమ కోసం కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులకు కానీ
మరి త్వరలో పూర్తి కాబోయేటువంటి ప్రాజెక్టులకు కానీ ఎటువంటి నీటి కొరత ఉండదు. ఇక్కడ రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ద్వారా అనౌన్స్ చేయిస్తే మేము ఒక ప్రత్యేక కేటగిరీకి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పి వేరే చోట పెట్టొద్దని చెప్పి ఈ ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఆ యొక్క రాయితీలన్నీ కూడా మరి ఈ ప్రాంతంలోనే మరి ఇప్పించి పరిశ్రమలు కానీ ఉపాధి కానీ తప్పకుండా చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా దశరథ రామరెడ్డి గారు, తిప్పారెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, మొత్తం మీద ఈరోజు విజయవాడ రాజధానిగా ప్రకటించడం దాదాపు అంటే రాష్ట్రంలో అన్నిటికీ కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో ఆర్థిక ప్రగతికి సాంస్కృతికంగా అదేవిధంగా అన్ని ప్రాంతాలకి సమదూరంగా ఉన్నందునే విజయవాడని పరిపాలనా సౌలభ్యం కోసం రాజధానిగా ప్రకటించాము అని చెప్పడం పట్ల కొంతమేరకి హర్షం వ్యక్తం అవుతున్నా అంతకు ముందుగా రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి ఉంటే బాగుంటుందనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం.